ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. తేదీ డిసెంబర్ 27 బుధవారం. శుభకృత నామ సంవత్సరం మార్గశిర మాసం బహుళపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి పాడ్యమి నక్షత్రం ఆరుద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనులు చేయరాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తారు. చేపట్టిన పనుల్లో వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆస్తి విషయాల్లో ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చిన్నటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త పనులను చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్నాటి మిత్రులు ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలు స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువుల నుండి కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.